గత పొంగల్కి విడుదలైన తన సినిమా డిసప్పాయింట్ చేయడంతో ఈసారి ఇలా కాదంటూ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడట ఈ టాలీవుడ్ సూపర్ స్టార్. ఇక ఇప్పటికీ ఒక్క సినిమాకి ముహూర్తం పెట్టేసిన ఈ టాలీవుడ్ అందగాడు రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. గుంటూరు కారం ఘాటు గట్టిగానే తగిలిన మన గట్టమనేని చిన్నోడు ఇక లాభం లేదంటూ వరుస సినిమాలని లైన్లో పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మహేష్ హీరోగా SSMB 29 కి పాన్ వరల్డ్ రేంజ్ లో జక్కన్న ముహూర్తాన్ని పెట్టేయగా ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అయితే గరుడ అంటూ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వనప్పటికీ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడన్న వార్తలు మహేష్ అభిమానులని తెగమురిపిస్తున్నాయి. ఇక సినిమా అంటే మినిమం 3 ఏళ్లు తీసుకునే రాజమౌళి ఆ తర్వాతే మహేష్ ని బయటకు విడుస్తాడని సమాచారం. అయితే ఆ తర్వాత మాత్రం అభిమానులని డిసప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయిన మన సూపర్ స్టార్ మహేష్ సినిమాలని వరుసగా లైన్ లో పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైనప్ లో పెట్టిన ముగ్గురు స్టార్ దర్శకులని ఒకసారి చూస్తే, జక్కన్న మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో SSMB 30 సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. అంటే స్పిరిట్ పూర్తి చేసుకుని ఇటు వస్తాడనమాట. ఇక టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 31 సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో మహేష్ బాబుకి సక్సెస్ ఇవ్వలేకపోయాడు ఈ టాలీవుడ్ గురూజీ. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా బన్నీ సక్సెస్ పై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇక మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను 2 బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివతో SSMB 32 మూవీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దేవరా సక్సెస్ తో జోష్ లో ఉన్న కొరటాల దేవరా 2ని పూర్తి చేసి మహేష్ వైపు టర్న్ అవుతాడా ఏంటి అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా జక్కన్నతో చేసే సినిమాకి దాదాపు 3 ఏళ్లు కేటాయిస్తున్న మహేష్ ఆ తర్వాత వరుసగా సినిమాలని లైనప్ లో పెడుతూ మీకెప్పుడూ దగ్గరగానే ఉంటానంటూ హింట్ ఇస్తున్నాడు ఈ బుర్రిపాలెం బుల్లెడు. For more videos like this, subscribe Big TV channel.